టెస్టిమోనీ, సాక్ష్యం. ప్రకటన గ్రంథం 19:10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పను. ద టెస్టిమోనీ ఆఫ్ జీసస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్. ఏమవుతుందంటే యోహాను ఉన్నప్పుడు ఒక దూత వస్తుంది. యోహానేమో ఆ దూతకి నమస్కారం చేయబోతుంటే, వద్దొద్దొద్దు, నేను నీలాంటి వాడిని, నీకు ఎలాగే సాక్ష్యం ఉందో నాకు కూడా అలాగే సాక్ష్యం ఉంది. John want to bow down to an angel. Then the angel says, John, no, don't bow down. As you carry the testimony, I too carry a testimony. I am your brother. Worship God. And he elevates the testimony and he says, the testimony just is the spirit of prophet. Andarki kuda saksham telusu. Yesu Devudu, you all know that Jesus is the Lord. But if you are willing to share the testimony, that's where you are going to be differentiated. You will be promoted from an ordinary saint, and without your knowledge, you will be honored with a prophetic mantle. Why? The spirit, the testimony of Jesus is the spirit of. Somebody is increasing their rank today in the kingdom. యేసుని గుర్చిన సాక్ష్యము ప్రవచనాసారం. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నువ్వు పంచుకుందామనేటువంటి ఆశతో ఉంటావో దేవుడు నీ స్థాయిని పెంచుతాడండి. చాలా మంది కంఫర్ట్గా ఉంటారు, ఓకే నేను తెలుసుకున్నాను చాలు. బట్ ఇఫ్ యూ యూజ్ సమ్ ఆఫ్ యువర్ థింగ్స్ టు స్ట్రెచ్ అప్, టు షేర్ ద టెస్టిమోనీ, ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ విల్ బర్స్ట్ అవుట్ ఆఫ్. ఇట్ విల్ అప్లిఫ్ట్ యూ, ఇట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ లైఫ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతున్నారు అన్నమాట. చూడండి, ఆ దూత ఎవరో తెలియదు, ఏలియా అయి ఉండొచ్చు. దట్ ఏంజల్ కుడ్ బి ఎలీజా దట్ మెట్ ఆర్ ఎనీ అదర్ ఏంజల్. దేవుడు వాడతాడు. యేసుప్రభు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఇద్దరు విశ్వాసులు వచ్చారు, పాతకాల ప్రవక్తలు. ఎవరెవరు? మోషే, ఏలియా. యా, గాడ్ కెన్ యూస్ హిస్ పీపుల్. హీ కెన్ సెండ్ హిస్ పీపుల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ. దేవుడు తన మనుషులు పంపిస్తాడు. నీకు ఒకసారి ఈ భూమి మీద నువ్వు ఏదన్నా పని చేసావు అనుకోండి, ఇఫ్ యూ డూ ఎనీ వర్క్ ఆన్ దిస్ ఎర్త్, స్పిరిచువల్ వర్క్, ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. యూ విల్ బి ఎ ప్రీచర్ ఫర్ ఎవర్. ప్రకటన 12:17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. And the dragon was wroth with the woman and went to make war with the remnant of her seed, which keep the commandments of God and have the testimony of Jesus Christ. యేసు దేవుడు అనేటువంటి ఒక సాక్ష్యము లోపల ఉంటే వాళ్ళతోటి యుద్ధం చేస్తుంది. ద డెవిల్ హేట్స్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా మంది అంటారు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు? ద డెవిల్ want to attack those who have the testimony of Christ. ఇప్పుడు దొంగలు ఎక్కడైనా గుడిసెల్లో పట్టడం చూసారా? No, they see the rich. ఎక్కడ డబ్బు దొరుకుతుందో చూడండి. అలాగే సైతానుడు కూడా ఎవరిని పడితే అటాక్ చేయడు, సాక్ష్యం ఉన్న వాళ్ళని అటాక్ చేస్తాడు. You are powerful, you are worthy. A testimony is the most valuable thing. A testimony of Jesus. He will attack you, he will fight with. అయితే దేవుడు దాన్ని వాడి నిన్ను ఇంకా పైకి తీసుకెళ్తాడు. తప్పితే ఏం జరగదు. ఇంకా God will lift you up forever. Revelation 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. And they overcame him by the blood of the lamb and by the word of their testimony. మొదటగా మనం ఏం చూసాము? సాక్ష్యముతో ఏం కనెక్ట్ అయి ఉంది? స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. మీకు తెలుసా, సాక్ష్యము నువ్వు పెట్టుకొని బైబిల్ చదువుతున్నావు, నీకు దేవుడు మాట్లాడతాడు. కానీ నువ్వు సాక్ష్యము పంచుకొని చదువుతున్నావా? ప్రవక్తల ఆత్మతో చదువుతావు. యు రీడ్ ద బైబిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇఫ్ యు ఆర్ రీడింగ్ బైబిల్ బై హ్యావింగ్ ద టెస్టిమనీ దట్ యు నో జీసస్, ద బైబిల్ విల్ బి గుడ్ బుక్ ఫర్ యు. God will talk to you. But if you are sharing the testimony and then reading the Bible, you will read the Bible with the spirit of prophecy. And when you pray, prophets, miracles happen. Somebody is getting promoted to a level of where you will take time to share the testimony. మొదటగా చూస్తే devil attacks you because you are worthy. You will inherit a spirit of prophecy. అంటే ఇప్పుడు జాన్ని ప్రాఫెట్ కలిసి ఉంటాడా, ఇంకెవరిని కలిసి ఉంటారా? ఆ దూత వచ్చి కలిసి అతని కాళ్ళు మొక్కబోయాడంటే ఎవరు కలిసి ఉంటారు? ఆబ్వియస్లీ a prophet. Jesus కాదు, జీసస్ చూసి పడిపోతాడు. Let's read this scripture 12:11. And they overcame him by the blood of the lamb and the word of the testimony. Somebody will be fighting. చూడండి, there are two levels. కొంతమంది రక్తము సాక్ష్యము అనండి. అందరికీ తెలుసు యేసు రక్తమే జయమంటారు. The overcoming is connected to two things: the blood and the testimony. The overcoming, జయించుట. If you want to overcome something, many Christians struggle to overcome. కొంతమంది జయించలేరు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, జయించాలంటే రక్తము ద్వారా నీ పాపాలు పోయాయి, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, ఇప్పుడు యేసు కలిగిన సాక్ష్యం ఉంది, నీకు అక్కడ కుర్చీ ఉంది, కిరీటం ఉంది, వస్త్రం ఉంది, పరలోకంలో నీకు స్థానం ఉంది, ఇప్పుడు నువ్వు పరలోక వాసివి, నీకు దూతలు ఉన్నాయి, అయినా నువ్వు జయించలేకపోతున్నావు. అయితే దానికి ఒకటి కలపాలండి. అందుకనే మనం పేతురులో కూడా ఉంటాము, నీ విశ్వాసానికి 6 విషయాలు కలపమని అంటారు కదా. యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ, నాలెడ్జ్, గాడ్లీనెస్, టెంపరెన్స్, ఇవన్నీ కలపాలండి, కలుపుకుంటూ పోవాలండి. మనం లైఫ్లో యేసు నమ్ముకున్నావా చాలు పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నో, గాడ్ వాంట్ టు యాడ్ థింగ్స్ టు యువర్ లైఫ్. చూడండి, చిన్నప్పుడు పుట్టిన తర్వాత
బాబు పుట్టాడా, అమ్మాయి కొడుకు పుట్టాడు, తర్వాత స్కూల్కి వెళ్తున్నాడా, మార్కులు వస్తున్నాయా, తర్వాత డిగ్రీ చదివాడా, ఉద్యోగం వచ్చిందా, అవన్నీ యాడ్ చేయాలి. ఉద్యోగం వచ్చిందో పిల్ల దొరికిందా, పిల్ల దొరికింది, పిల్లలు పుట్టారా, పిల్లలు, ఇల్లు కొనుక్కున్నావా, ఇంకా అలాగ ఉంటుందా. సో ఇఫ్ యూ డోంట్ యాడ్, దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ల్యాకింగ్. దే విల్ యాడ్ ఎడ్యుకేషన్ టు యూ, యాడ్ జాబ్, యాడ్ ఎ వైఫ్, యాడ్ ఎ ఫ్యామిలీ. ఎడిషన్ అనండి. రక్తముతో పాటు ఏం చేయాలంట, సాక్ష్యాన్ని కలపాలండి. యేసుని ఎరిగితేనే కాదు, దీని విషయమై మనము సాక్ష్యం పంచుకోవాలండి. జీవితకాలం ఇక్కడ ఉంటున్నాం, 20, 30, 40, 60, 70 సంవత్సరాలు సాక్ష్యం పంచుకుంటేనంట, అప్పుడు వారు గొలిపిన రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి దాన్ని ఏం చేశారంట, జయించారంట. ఎవరెవరు ప్రార్థనలు అయితే ఇంకా ఆగిపోయి ఉన్నాయో, ఈ రోజు నేను సాక్ష్యమిచ్చువానిగా మారతాను అని అనుకుంటే నీ ప్రార్థనలకు జవాబు వచ్చేస్తుంది. సో అలైన్ యువర్ లైఫ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎ టెస్టిమోనీ, ఎ క్యారియర్, అండ్ ఆల్సో షేర్ ద టెస్టిమోనీ. ఇక్కడ వస్తుందంటే నీకు విజయం. అంటే ఏమొచ్చింది, ఎప్పుడైతే సాక్ష్యం పంచుకుంటున్నానో ఏ సామర్థ్యం వచ్చింది, జయించే సామర్థ్యం. యు సీ దట్ అథారిటీ. సంబడీ ఈజ్ యాడింగ్ ఎ టెస్టిమోనీ టు దర్ బ్లడ్. మీ అందరికీ సాక్ష్యం కలిగి ఉంది, కానీ దానికి ఏం కలపాలా, సాక్ష్యము అనండి. దట్స్ వేర్ యూ విల్ హ్యావ్ ప్రేయర్స్ ఆన్సర్డ్. పక్కన వాళ్ళు చెప్పండి, షేరింగ్ బ్రింగ్స్ యూ విక్టరీ అనండి. ఇఫ్ యూ షేర్ ద గాస్పెల్, దట్స్ వేర్ యూ విల్ హ్యావ్ విక్టరీ ఆర్ వీక్నెస్ ఆర్ sin. 15 years టుడే, మేక్ ఎ డెసిషన్. If you are 60, make a decision. If you are 70, 40, 30, whatever you are, heaven will respect a testimony. చూడండి, దగ్గరికి వచ్చింది ఆ దూత వచ్చి, వెళ్ళు, ఇతను కూడా సాక్ష్యం పంచుకునేవాడు. What are you doing? Should have a book and how many souls you have won. ఎంతమందికి నీ సాక్ష్యాన్ని పంచుకున్నావు, జయించేవారు. ఈరోజు అనేక మంది జయించువారిగా మారుదురుగాక. యు సీ దట్ నౌ హౌ వీ డోంట్ యాడ్ దిస్ ఇన్ అవర్ లైఫ్. అందరూ పక్కలతో చెప్పండి, నీ విశ్వాసానికి సాక్ష్యం కలుపు అనండి. ప్రకటన 1:9. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహాను అను నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. I, John, who am also your brother and companion in tribulation and in the kingdom and passion of Jesus Christ, was in the isle that is called Patmos for the word of God and for the testimony. నీకు వాక్యం తెలుసు, కానీ ఇతడు ఎందుకు బంధించబడ్డాడు, వాక్యంతో పాటు ఏం చేస్తున్నాడు, సాక్ష్యం పంచుకుంటున్నాడు. అందుకే అతను పాత్మోస్ దీవిలో పెట్టేస్తే పాత్మోస్ దీవిలో పరవాసైపోయి పరలోకంలో కనపడుతున్నాడు. సో ఎ టెస్టిమోనీ మ్యాన్ కెనాట్ బి బౌండ్. నిన్ను బంధించేది ఈ రోజు వదిలిపోవాలంటే సాక్ష్యం చెప్పేవానిగా మారు. యూ కెనాట్ బైండ్. ఇతను వాక్యం ఉంది. You see that John got the word, but along with the word he got a testimony. He cannot be bound. Somebody is becoming free today. Hebrews 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. By faith Enoch was translated that he should not see death and was not found because God had translated him. For before his translation he had this testimony that he pleased God. ఇతనికి ఒక సాక్ష్యం ఉందంట, అందుకని దేవునికి అది ఇష్టమైందంట. ఏంటి సాక్ష్యము? ఎవరు హనోకు? Jude 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లానెను. ఆగండి, ఏం చేశాడంట? దీని గురించి ప్రవచించాడంట. సో హనోకు ఎవరు? ప్రవక్త. అంటే అతను కలిగిన సాక్ష్యాన్ని పంచుకుంటే ఏమొచ్చింది? ఆ తర్వాత అతనికి అది నచ్చడం వల్ల దేవుడు ఏం చేశాడు? అతన్ని మరణం లేకుండా గొప్ప భయంకరమైనట్టు ఏదైతే లోకాన్ని భయపెడుతుందో దాన్ని సాక్ష్యము జయిస్తుందంట. ద మోస్ట్ హారిఫైయింగ్ థింగ్ కెన్ బి ఓవర్కమ్ బై టెస్టిమోనీ. జయించుటానండి, యాడింగ్ టెస్టిమోనీ. కరెక్ట్, నువ్వు విశ్వాసవి, వాక్యం చదువుతున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, సాధ్యమైనంత వరకు నమ్మకం ఉంటున్నావు. బట్ ఈ రోజు ఏం కలపాలా? గాడ్ ఈస్ టెల్లింగ్, యాడ్ దిస్ టెస్టిమోనీ. ఇట్ విల్ గివ్ యు ఎ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇట్ విల్ మేక్ యు ఎన్ ఓవర్కమర్ అండ్ ఇట్ విల్ గివ్ యు హెవెన్లీ ఎన్కౌంటర్స్. యూ కెనాట్ బి బౌండ్. ఎవరి కంట్రోల్లో ఉండలేవంట నువ్వు. యూ కెనాట్ బి కంట్రోల్డ్ బై ఎనీ హ్యూమన్. యోహాన్ని పెట్టేశారు పాత్మోస్లో, బంధించగలిగారా? No. A testimony will make you powerful. Somebody is going to next level today. హనోకు ఎవరు? He's a prophet. ఏంటి అతను కలిగిన సాక్ష్యము? పంచుకుంటా ఉన్నాడంట. సాక్ష్యము చెబుతూ హనోకు లోకములో అతి ఘోరమైన దాన్ని జయించాడు. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు దాకా జయించలేని దానిని సాక్షిగా మారి జయించుదువుగాక. Schedule it that you will be a testimony bearer. You saw the promotions that God is giving here. సాక్ష్యం చెప్పేవాడిని జయించేవాడిగా చేస్తాను. అందరూ కూడా అంటారు, పుట్టుట చచ్చుటకే, అందరూ చావాల్సిందే, అందరూ ఒకరోజు వెళ్ళాల్సిందే, చావు తప్పదు అనే డైలాగ్ని అసలు కొట్టిపడేశాడు హనోకు. He has suspended what man says is common for generations. ఏది మానవుడికి తప్పదు అనుకుంటాడో దాన్ని తిరిగి రాసేశాడు. Testimony. You see what you can do? You can get a good job.
బికాస్ ఆఫ్ ఎ టెస్టిమనీ. సాక్ష్యం మూలముగా నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, విల్ లిఫ్టెడ్ అప్. తల్లిదండ్రులు సాక్షులుగా మారాలా. మీ పిల్లల్ని ఏం చదివించినా ఏం చేసినా దాంతో పాటు సాక్ష్యాలు చెప్పేవానిగా మార్చాలా. టెస్టిమనీ బేరర్. వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, కానీ ఏం లేదు, సాక్ష్యము చెప్పే గుణము. 2 తిమోతి 1:8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండు. చూడండి, ఇది అంత ఈజీ కాదు సువార్త చెప్పడం. ప్రతి ఒక్కరికి ఏదో అడ్డు ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పెయిన్ అండ్ ప్రాబ్లం. ఎవ్రీబడి హ్యాస్ ఎ హిండ్రన్స్. అయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, నాకు తెలుసు ఎక్కడో ఒక చోట ఇబ్బంది ఉంటుంది, పక్కన వాడు ఏమనుకుంటారు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చైనను ఇతరుల గూర్చైనను సిగ్గుపడలేదంట. పౌలు రాస్తున్నాడు తిమోతికి, తిమోతి, ఐఎమ్ మేకింగ్ యూ అన్ అపోస్టల్. నీ గురించి నేను నీకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో పత్రించబడుతుంది. ఎందుకో తెలుసా, నీవు సిగ్గుపడేవాడు కాదు సువార్త విషయమై. అనుకోనే మూస్తే నీ తిడితే తిట్టనే. నేను నా ప్రభు నగ్నంగా వేలాడాడు ఆ సిలువలో, నా కొరకు మరణించాడు, నేను సిగ్గుపడకుండా అవతల ఏమనుకున్నా సాక్ష్యం పంచుకుంటా. ఐ విల్ షేర్ ద టెస్టిమోనీ. పిల్లలకి పెళ్ళి అవదా? మై గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, నోటి మాటతో భూమిని సృష్టించిన వాడు ఆ చిన్న పని నీకు చేయలేడా? వై ఆర్ యూ స్కేర్డ్? ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. యు ఆర్ షేర్డ్ బికాస్ ఆఫ్ యువర్ స్టేటస్. సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ సంథింగ్. నో, somebody is tapping into the apostolic anointing of Timothy. A testimony pours out the spirit of prophecy. A testimony makes you in line with the word of God. సాక్ష్యమును గురించి ఆయన ఖైదీని నన్ను గురించి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము. Be not therefore ashamed of the testimony of the Lord, nor of me his prisoner, but be thou partaker of the afflictions of the gospel according to the power of God. ఎవరైతే సాక్ష్యాల విషయమై శ్రమలు వస్తాయని తెలిసిన, బాధలు వస్తాయని తెలిసిన, నిన్ను నానా మాట్లాడి తెలిసినా పంచుకుంటారో వాళ్ళకంట దేవుడు అక్కడ ఒక మాట ఉన్నాడు, దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలుపడి ఉన్నాడు. అంటే నీకు మామూలుగా అందరికి వచ్చే శ్రమలు కాదు, దేవుడు శక్తి ఇచ్చి అప్పుడు శ్రమలోకి పంపిస్తాడంట. నేను అప్పుడు అగ్గిలో వేసిన, ఓకే, అసింహాల బోన్లో వేసినా అవి ఏం చేయలేవు నువ్వు. God will empower you. God's power will be with you when you go in trouble. If you are a testimony bearer, you will have power. Somebody is receiving power today. శక్తి అనండి. సాక్ష్యం పంచుకునే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? శక్తి. ఆ సింహాలు ఏం చేయలేవు, అగ్నికొండం ఏం చేయలేదు. టెస్టిమనీ బేరర్. How many of you are now rethinking your mind, adding? ఎంతమంది దీన్ని మీ జీవిత యాత్రలో ఈ సాక్ష్యము చెప్పడం అనే దాన్ని యాడ్ చేసుకుందాం అంటే కలుపుకుందాం అనుకుంటున్నారు? ఎంతమంది మీ పిల్లల జీవితాల్లో కూడా కలుపుదామని చూస్తున్నారు? మిక్స్ ఇట్ విత్ యువర్ కిడ్స్ ఆల్సో. టెస్టిమనీ ఇస్ వెరీ పవర్ఫుల్. ఉంటుంది. దేవుడు నువ్వు యేసుని అంగీకరిస్తే ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికంట సాక్ష్యము కలుపుకోవడం అనేది చాలా ఉత్తమమైంది. నీకు డైరెక్ట్గా దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. Add testimony జీవిత కాలంలో. Acts chapter 14 verse 3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. అంతమంది తెలుసు కృపావాక్యము. Everybody knows the word of grace. Long time therefore about they speaking boldly in the Lord, which gave testimony unto the word of his grace, and granted signs and wonders to be done by their hand. ఎవరైతే సాక్ష్యాన్ని పంచుకుంటారో వాళ్ళ చేతులకు అద్భుతాలు చేసే సామర్థ్యం వస్తుంది. You are a testimony, your hands will see miracles. You will receive and empower and touch miracles. Long time therefore about they speaking boldly in the Lord, which gave testimony unto the word of grace. They testified. దేవుడు కృపగలవాడు. Believe in him, he will help. Then God will grant signs and wonders to be done by their hands. కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యముగా మాట్లాడొచ్చు. అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుండారు. చాలా మంది ఎన్ని మిస్ అయ్యారో ఇది కలుపుకోపోవడం వల్ల, కష్టాల వల్ల, బాధల వల్ల. నాకే లేదు, నేనేం చేయను, నాకే లేదు, అది లేదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అన్ని పక్కన పెట్టి సాక్ష్యం పంచుకో. సో when God is offering you a testimony, somebody is going to grab it and use it for your life and become glorious. ఈ భూలోకంలోనే కాదు, శాశ్వతముగా నీవు గుర్తించబడతావంట. టెస్టిమనీ బేరర్. 22వ కీర్తన 22వ వచనము. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. Jesus himself has called to be son of David. Son of David అనండి, దావీదు కుమారుడా అనండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవుడు మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? అంటే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరు? యేసు ప్రభువు వారు దావీదు కుమారుడు. మృతులకు కుమారుడా లేకపోతే సజీవులకు కుమారుడా? అంటే దావీదు ఇప్పుడు చనిపోయాడా, జీవించున్నాడా? హీస్ ఇన్ హెవెన్. ఇఫ్ యు డౌట్ డేవిడ్స్ కాల్. దావీదు పరలోకంలో ఉన్నాడు. అయితే ఆ దావీదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆ దావీదులో ఒక గుణం ఉంది. దావీదులో చాలా కలుపుకున్నాడు. దావీదు 22లో ఏమనుంది? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను
స్తుతించదను. I will declare the name unto my brother. In the midst of the congregation will I praise thee. ఎవరెవరుకుంటే నాకేం కొంచెం షర్ట్ బటన్ ఊడిపోయింది, ఇది ఊడిపోయింది, I don't worry. I will declare the name unto my brother. అంటే భూలోకంలో అందరూ నా సహోదరులే, వాళ్ళకి నేను నీ నామాన్ని ప్రచురిస్తానంట. I will declare. దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడా అన్నాడు. సౌల్లో ఈ గుణం ఉందా? లేదు. అందుకనే సౌల్లో తప్పులన్నీ కూడా ఎత్తిపెట్టి, సౌలు ఐ డిస్క్వాలిఫై అన్నాడు. దావీదులో తప్పులను క్షమించేసి నా కుమారుడా అన్నాడు. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ గివింగ్ ప్రయారిటీ to who is adding the testimony. అక్కడ చెప్పండి, దావీదు సాక్ష్యం పంచుకున్నవాడు అన్న. He's the one who bears the testimony. ఈ రోజు చాలా మంది దేవుని హృదయానుసారులుగా మారును గాక. You see now, don't stop because of your pain. కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్ని బాధల వల్ల ఆక్క ఒకవేళ కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇంట్లో కూర్చొని ప్రార్థించు, ప్రభువా ఈ సాక్ష్యం ఎలాగా? సాక్ష్యాన్ని బంధించగలరా? No, it is impossible for those who have a testimony to be controlled by something else. It is impossible to control a testimony bearer. 119వ కీర్తన 88వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించుము. Quicken me after the loving kindness, so shall I keep the testimony of my mouth. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఇప్పుడు మరణకరమైన, నేను పాపంలో పడిపోయాను, మరణకరమైన రోగం వచ్చేసింది, దుర్వాసన వస్తుంది, నా బంధువులు, సమాజము, నా శత్రువులు గ్యారంటీగా చచ్చిపోతా, కుదరని రోగం వచ్చేసింది, దేవుడు వీడిని చంపేస్తున్నాడు అని అనుకుంటున్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటున్నారు. నేను ఏం చేసుకుంటానంట? నువ్వు నన్ను స్వస్థపరిస్తే సాక్ష్యము చెప్పుకుంటానంట. నీ వాక్యం గురించి నేను సాక్ష్యం పలుచుకుంటాను, నన్ను జీవింపచేయి అన్న వెంటనే ప్రతి నరమో కండ్రం దావీదుని స్వస్థపరిచాడు. క్వికెనింగ్ స్పిరిట్, క్వికెనింగ్ లైఫ్. యూ విల్ గెట్ మోర్ లైఫ్. నేను గొర్రెలకు ఏమివ్వడానికి వచ్చాను? జీవం. ఎటువంటి జీవము? సమృద్ధి గల జీవము. నీ బాధలు, మరణాలు, రోగాలు అన్నిటినీ మింకేసి జీవాన్ని ఉంచుతుంది. టెస్టిమోనీ will suspend the things that are troubling your life. 132:12. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. If the children will keep my covenant and my testimony that I shall teach them, their children also shall sit upon the throne forever. నువ్వు సాక్షిగా మారి నీ పిల్లలు కూడా సాక్షులుగా మారిస్తే నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదాన్ని తరాల పాటు ఉంచుతానంటున్నాడు. You see now, you will taste the blessing when you are a testimony bearer. కొంతమందికి ఇష్టపడవు, కొంతమంది నిన్ను విలీనం వేసేస్తున్నాను, కొంతమంది విలీనం పరిచేశారు, కొంతమంది స్నేహితులు నన్ను దూరపరిచారు. I was bearing the testimony. If you really want to add this into your life, ఇప్పుడే దేవుడు నీ ఫ్యూచర్ని కూడా ఒక రూట్ మార్చేస్తాడు. ఇలాగా ఈ రోజు కూడా నేను సాక్ష్యాన్ని కలుపుకుంటాను ప్రభువా. అందుకనే నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా సాక్ష్యం చెప్పేవాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు వాగ్దానం మీకేంటి? ఐ విల్ లిఫ్ట్ యు అప్ ఫర్, మిమ్మల్ని నేను శాశ్వతంగా హెచ్చిస్తానంటున్నాడు. దావీదు సంతానాన్ని హెచ్చించాడా లేదా? అబ్రహాం సంతానం హెచ్చించాడా లేదా? ఈ రోజు మీరు సాక్ష్యం అనే జీవితాన్ని కలుపుకుంటే గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యువర్ ఫ్యామిలీ అప్ ఫర్ ఎవర్. ఆ వివాహాలు, ఆ పిల్లలు, ఆ అప్పులు, ఆ కష్టాలు, ఆ రిపోర్ట్లు, ఆ కోర్టు కేసులు, ఆ పోలీస్ కేసులు అన్ని కొట్టుకుపోయి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. వాట్ ఎవర్, హీ విల్ లిఫ్ట్ యు అప్ అబౌట్ దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. లెట్స్ మేక్ ఎ డెసిషన్ టుడే. చాలా మంది అయిపోయారేమో, నా కష్టాలు ఎక్కువైపోయాయి, నేను రిటైర్ అయ్యాక చేస్తా సాక్ష్యము. రిపెంట్ టుడే అండ్ సే, లార్డ్, ఐ టేక్ అప్ దిస్ జాబ్ రైట్ నౌ. ఐ టేక్ అప్ ద జాబ్ టు బేర్ ద టెస్టిమోనీ రైట్ నౌ. ఐ రిపెంట్ ఫర్ వేస్టింగ్ మై టైమ్. నా సమయాన్ని నేను వృధా చేసేసాను ప్రభువా. ఐ విల్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్. ఐ విల్ ట్రైన్ మై కిడ్స్. కడుపులో ఉన్నప్పుడే ట్రైన్ దెమ్, ప్రొఫెసై ఆన్ దెమ్ దట్ he will be a doctor, engineer or whatever, a leader or a businessman, but a testimony bearer, not ashamed. అందరూ చెప్పండి, నేను సిగ్గుపడను. God will lift you up forever. A testimony. You know the blood, you know the cross, you know Jesus. Add a testimony. సాక్ష్యాన్ని కల్పమని దేవుడు చెప్తున్నాడు. I want you to design your projects. ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోండి. ఏ టైం, ఎప్పుడు, ఎలాగా. ఒకవేళ ఎలా బోధించాలో తెలియదా? ప్రార్థించండి, ప్రభువా నేను సాక్ష్యం చెప్పాలి ఈరోజు, ఈ వారం ఒకరికైనా చెప్పాలి సాక్ష్యము, నెలకి నేను నలుగురికైనా చెప్పాలి, సంవత్సరానికి 20 మందికైనా సాక్ష్యం చెప్పాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. యూనో, బికాస్ దిస్ ఈస్ వాట్ విల్ యాడ్ థింగ్స్ టు యువర్ లైఫ్. ఎ డిజైర్ అనుకోవచ్చు, ఎలాగా, ఏంటి, ఏ రీతిగా. ప్రభు ఈరోజు నేను సువార్త ప్రకటించిన, ద్వారం తెరువు. ఎవ్వరూ తెలీదా? ఓపెన్ ఎ డోర్ అను. నీకు తెలియదు ఎలాగ దేవుడు ద్వారం తెరుస్తాడు, ఎలా కార్యం చేస్తాడో తెలియదు. యూనో, బట్ యువర్ టెస్టిమోనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. యూ క్యాన్ బిగిన్ ఇట్ ఎనీవేర్. ఒక్కళ్ళు కూడా సాక్ష్యం చెప్పకుండా ఉండేవాళ్ళు ఉండకూడదు. ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా పైకెత్తబోతున్నాడు. దీస్ ఆర్ ద డోర్స్. అంటే గాడ్ విల్ ఫండ్ టెస్టిమోనీ బ్యారర్స్. ఎందుకు? ఆర్థిక సంబంధమైనటువంటి ద్వారం. ఎవరైతే సాక్ష్యం పంచుకుంటారో దేవుడు వాళ్ళని ఫండింగ్ ఇస్తాడు. హెవెన్ వాంట్ టు మేక్ దెమ్ రిచ్. ఎవరైతే మరి సాక్ష్యం పంచుకుంటారో దేవుడు వాళ్ళకి మంచి పేరుని ఇస్తారని. అంటే నీ గతాన్ని తుడిచేసి, చూడండి, సౌలు
నేను సాక్ష్యం చెప్తానప్పుడు ఏం చేశాడు? సౌల్ని పౌలుగా మార్చి మొత్తం వెళ్ళిపోయింది పౌలుగా. శిష్యులు కూడా సరెండర్ అయిపోయారు. పౌలు అంట చీఫ్ అపోస్టులు, ప్రధాన అపోస్తులుడు అయిపోయాడు. అందులో ప్రధాన అపోస్తులుడు అన్నాడు. ఇప్పటికీ కూడా పౌలు అంటే గుడ్ నేమ్. సంబడీస్ బ్యాడ్ పాస్ట్ విల్ బి వైప్డ్ అవుట్. రెప్యుటేషన్, నీ గురించి ఎవరేమనుకున్నారో, ఎవరేమో రోమర్లు అనుకున్నారో, ఏమనుకున్నారో, దేవుడు దాన్ని ఒక మంచి పేరుగా మార్చేస్తాను అంటున్నాడు. God said, I'll change it into a good name. Power. When you got power, people want you. నువ్వు కావాలా? ఎందుకంటే నీకు అధికారం ఉంది, శక్తి ఉంది నీ ప్రార్థనలో. నువ్వు ప్రార్థించిన there is power. So these 3 doors will lift you up. నేను హెచ్చింపడననే సాక్ష్యాన్ని స్వతంత్రించుకుంటారు. Add the flavor of testimony. Never give up. You see that how God will not leave you if you are a testimony bearer. He will lift you up step by step by step. ఎంతమంది నిర్ణయించుకున్నారు నేను సాక్షిగా మారతానని? ఎంతమంది స్పీడప్ చేసుకుంటానని? ఈ 3 డోర్స్ ఓపెన్ అవుతాయి. నువ్వు సాక్ష్యం చెప్పి హెచ్చించిన తర్వాత గర్వం పెరిగిపోకుండా ముందే తగ్గించుకోమని కూడా చెప్తుంది. You see that now. That means no doubt somebody is going to be blessed. If the Spirit is warning you to take care of your pride, that means you are going to be blessed. ఒకసారి నీకుండే వరం వల్ల, నీకుండే డబ్బు వల్ల, నీకుండే వాక్చాతుర్యం వల్ల, నీకుండే శక్తి వల్ల, నీకుండే మంచి పేరు వల్ల నీకేం రావచ్చు? గర్వం. దేవుడు నిజముగా మిమ్మల్ని అందరినీ శాశ్వతంగా హెచ్చించబోతున్నాడు. You will see the Lord lifting up. Now put your hands on your head. I'll bless you for a testimony bearer. నజరేయుడైన యేసయ్య, నీ సంఘాన్ని నువ్వు నూతన స్థాయికి తీసుకెళ్తావు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తావు అని చెప్పి ఈరోజు ఏదైతే అడ్డుందో దాన్ని తీసివేయడానికి నీ కృప చూపించావు నాయన. నేను సాక్ష్యం ఇచ్చేవానిగా నన్ను మార్చు. నేను నా కుటుంబాలు సాక్ష్యం ఇచ్చే తరాలుగా ఈ భూమి మీద, నా తరాలు, నా రక్తమున్నంత కాలం వాళ్ళు ఏం చేసుకుంటున్నా సాక్ష్యం అనేది ఇంకో కణంలో ఉండాల్సిందే. దే నీడ్ టు బి ఎ టెస్టిమోనీ బ్యారర్స్. ఇంజనీరింగ్ టెస్టిమోనీ బ్యారర్స్, మెడికల్ టెస్టిమోనీ బ్యారర్స్, ఓకే, బిజినెస్ పీపుల్. ఈరోజు వాళ్ళందరూ నీ సాక్ష్యము చెప్తాను. నేను ఎంచుకున్నా నీ సాక్ష్యం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో నీ వాక్యములో మాకు బోధించావు, చూపించావు నాయన. ఈరోజు మమ్మల్ని సాక్షులుగా చేసి ఆ సాక్ష్యానికి అడ్డు వచ్చేదాన్ని తీసివేసి అయా వారి భవిష్యత్తులో తరతరాల పాటు వాక్యము ముందుకెళ్ళడం కోసము సంఘాన్ని ఇంకా నువ్వు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతన స్థాయికి తీసుకువెళ్ళే కృప ఈ రోజు నుంచి మా అందరికీ దయచేయమని, వీళ్ళందరినీ గొప్ప సాక్షులుగా చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.